హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె ప్లస్. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక రకమైన వింత జీవి. గత 11 ఏళ్ల నుంచి మా ఊర్లో విపరీతంగా ఎక్కడ పట్టిన, అందులో మా ఇంట్లోనే నేను ఎక్కువ చూస్తాను. ఈ జీవి పేరు ఏంటో నాకు తెలియదు. ఇది మన జలగలాగా ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా గోడల మీద, బాత్రూముల్లో, ఏ ప్రదేశంలో చూసినా ఇది విపరీతంగా సంచరిస్తూనే ఉంది. ఇది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. వీటిని ఎలా అరికట్టాలో కూడా నేను చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నించాను, కానీ వీటిని అంతరింపజేయలేకున్నాం. ఇవి ఒకవేళ కాలికి తగిలితే వీటి యొక్క లిక్విడ్ ఒకటి రిలీజ్ చేస్తుంది. ఆ లిక్విడ్ మన కాలికి దురదని కలిగిస్తుంది అనమాట. సో అంతేకాకుండా గమ్ టైప్లో జెల్లులాగా లిక్విడ్ని రిలీజ్ చేస్తుంది. ఈ జీవి పేరేంటో నాకైతే తెలియదు. దీనిలోనే ఇంకొక వెరైటీ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. మనకి ఇలా ఉంటుంది. ఇది నేల మీద పాకుతూ ఉంటుందన్నమాట. ఇది వెళ్ళే దారిలో ఒక లైన్ లాగా, గీతలాగా పడుతుంది. ఈ జీవుల్ని మేము చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం, అయితే వీటిని అంతరింప చేయలేకున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని టచ్ చేస్తే లిక్విడ్ లాగా రిలీజ్ చేస్తాయి. నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. టచ్ చేయగానే లిక్విడ్ లాగా రిలీజ్ చేస్తాయి అన్నమాట. చూడండి, వీటిని టచ్ చేస్తే బాడీ మీద లిక్విడ్ లాంటి పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. మన కాలికి లిక్విడ్ అయిపోతుంది. చూసారా, లిక్విడ్ లాంటిది. లిక్విడ్ వస్తుంది చూడండి. దీన్ని ఇలా టచ్ చేయగానే లిక్విడ్ లాగా మనకు అలా తయారవుతుంది. ఇది కాలి కంటిన వెనుక వైపు భాగం తెల్లగా ఉంటుందన్నమాట. చూపిస్తాను చూడండి. ఇది పెద్ద జీవిలాగా ఉన్నది చిన్న జీవిలాగా మారిపోతుంది. అంతేకాకుండా దీని వెనుక భాగాన ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి కూడా ఇది లిక్విడ్ రిలీజ్ చేస్తుంది. ఈ జీవిని చాలా సంవత్సరాల నుంచి మేము గమనిస్తున్నాం. గోడల మీద ఎక్కడ చూసినా ఇవి పాకుతూ ఉంటాయి. ఒకవేళ కాలికి చెప్పులు వేసుకోకుండా మనం తగిలినట్లయితే లిక్విడ్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇవి ఏం జీవులో తెలియట్లేదు. వీటిని ఎలా అరికట్టాలో కూడా చాలా అవస్థపడుతున్నాం. ఒక రకమైన లిక్విడ్ని రిలీజ్ చేస్తుంది చూడండి, చూస్తున్నారు. వీటిని ఎలా అరికట్టాలో తెలియట్లేదు. గత 10 సంవత్సరాల నుంచి మేమైతే అవస్థలు పడుతున్నాం. ఈ జీవి ఇలా ఉంటుంది చూడండి. మీకు ఎవరైనా తెలిస్తే ఈ వీడియోలో కామెంట్ ద్వారా తెలియజేయండి.